శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం. అర్జునుడు ఈ విధంగా పలుకుతున్నాడు భగవానుడితో. కిం తత్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఓ ఆదిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే. అర్జునుడు భగవానుడితో ఈ విధంగా అంటున్నాడు. మాధవ, ఆ బ్రహ్మము ఎవరు? అధ్యాత్మం ఏది? కర్మ అంటే ఏమిటి? ఏది ఆదిభూతమని, ఏది ఆదిదైవమని చెప్పబడుతుంది అని అడుగుతూ ఉన్నాడు. అధియజ్ఞః కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయ అసి నీత ఆత్మభిః. మాధవ, దేహమునందు ఎవ్వరు ఇక్కడ ఎలా ఉంటున్నారు? ప్రయాణ కాలమునందు కూడా నిగ్రహింపబడిన మనసు గల వారి చేత ఎలా తెలియబడిన వాడివి అవుతున్నావు? ఈ దేహంలో ఉన్న ఆది యజ్ఞపురుషుడెవరు? ఎలా ఉంటున్నాడు? నిగ్రహింపబడిన మనసు గలవారు అవసాన కాలంలో కూడా నిన్ను ఎలా తెలుసుకుంటున్నారు? భగవానుడు ఈ విధంగా అంటున్నాడు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావః అధ్యాత్మం ఉచ్యతే భూత భావ ఉద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. మాధవుడు ఈ విధంగా పలుకుతున్నాడు అర్జునుడితో. నాశనం లేని వాస్తవతత్వమే పరం బ్రహ్మ. ప్రతి దేహమున ప్రత్యక్షంగా అనుభవింపబడుతున్న ఈ అక్షర బ్రహ్మతత్వమే అధ్యాత్మము, అధిష్టాన ఆత్మ అని చెప్పబడుతూ ఉంది. అర్జున, ప్రత్యక్షంగా అనుభవింపబడుతున్న ఆత్మ కంటే వేరైన దేహేంద్రియాదుల యొక్క జీవభావము యొక్క సృష్టి స్థితులకు కారణమైన కామ ప్రవృత్తిని విడుచుటయే సాధన కర్మ అని చెప్పబడుతుంది అర్జున అని భగవానుడు అంటున్నాడు. అధిభూతం క్షరః భావః పురుషః చ అధిదైవతం అధియజ్ఞః అహం ఏవ అత్ర దేహే దేహభృతా.